కంపెనీ సిఇఓ అండ్ మా అన్నయ్య వచ్చేసి రమేష్ సంపంగి కంపెనీ చైర్మన్. స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ రూరల్ భారత్ అని తీసుకొస్తున్నాము. సో స్మార్ట్ ఫార్మింగ్ అంటే ప్రతి రైతుకి వెళ్ళి అవగాహన సదస్సులు కండక్ట్ చేసేసి సరౌండింగ్ లో ఎక్కడెక్కడ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో రైతులను ఎంచుకొని వాళ్ళు ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, పెస్టిసైడ్ వాడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, పెస్టిసైడ్ వాడటం వల్ల మన కెమికల్ పెస్టిసైడ్ వాడటం వల్ల భూమి సారం ఎలా తగ్గుతుంది, ఆ భూమి సారాన్ని పెంచడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడొచ్చు మనం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మనము ఒక ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాం, స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ రూరల్ భారత్. ఆర్గానిక్ పంటలు పండించాలంటే వర్జిన్ సాయిల్స్ కావాలి. ఆ వర్జిన్ సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మేము చేసినాం. ఇలాంటి అవకాశం అంటే ఇంత మంచి అవకాశాన్ని ప్రాంతాన్ని ఇలా మంచి వర్జిన్ సాయిల్స్ ని కల్పించిన మాకు ఇక్కడ కల్పించిన అందరు కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈ కల్టివేషన్ లో మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేసేసి ఆ టెక్నాలజీని తో మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. మాకు ఇలాంటి కాన్సెప్ట్ చేసి పెట్టుకొని అగ్రికల్చర్ చేస్తున్న ప్రపంచంలో ఏకైక కంపెనీ మా కంపెనీ. అందుకోసమే లాస్ట్ ఇయర్ మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు కూడా మాకు వాళ్ళ పేరుని ఇచ్చిండ్రు. ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ ని ఈ ప్రాంతం నుంచి రావడం అనేది మాకు చాలా ఆనందం సార్. సో చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నారు మన లైన్ రమేష్ గారు. నేను బాగా ఇంప్రెస్ అయినాను. ఎందుకంటే చారిటీ అంటే ఈరోజు సొసైటీకి చారిటీ చాలా అవసరం. ముఖ్యంగా మన నారాయణఖేడ్ ఏరియాలో చాలా పావర్టీ ఉండింది, చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఎడ్యుకేషనల్లీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఉండింది. కానీ ఈసారి నిజంగా కూడా ఈ కొన్ని ఒక 5-10 ఇయర్స్ నుండి ఎడ్యుకేషన్ లో చాలా దూసుకుపోతా ఉన్నారు మన నారాయణఖేడ్ స్టూడెంట్స్. అన్నిట్లో కూడా టాప్ ర్యాంక్స్, ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్ లో కూడా నారాయణఖేడ్ మొత్తం సంగారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ నుండి ఎక్కువ ఉద్యోగాలు రావాలి. చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 30 స్కూల్స్ ని ఈ రోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికి కూడా కంప్యూటర్ సిస్టమ్ ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున, తర్వాత ఈ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్ గా ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని వీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం. ఇక్కడ దాని రైతులందరికీ ఈ కొట్పల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండ్రి టోటల్ గా దత్తత తీసుకొని ఆ విలేజ్ లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత స్కూల్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. దాంట్లో భాగంగా గ్రామంలో ఈరోజు రెండిట్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా నేను చెప్పిన ఆ రైతులకు కూడా ఓరియంటేషన్ ఇవ్వాలి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరం కలిసి ఇంకా ప్రోత్సహించాలి. ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్ మీద మన ఏరియా రైతులందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మన వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. దానికి సంపంగి వారి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది.